వద్దు తాతయ్య, నాకు భయం వేస్తుంది తాతయ్య. వద్దు తాతయ్య, భయం తాతయ్య. తాతయ్య తాతయ్య ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ వద్దు తాతయ్య, ప్లీజ్ తాతయ్య. ఎప్పటికి పేడ పెరగడైంది. తాతయ్య ఏమండి, ఈ పాప మీ పాపేనా అండి? ఆ కొండ మీద జారి పడుతుంటే మేము పట్టుకున్నామండి. అయినా పాపలు ఆడించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. అవును, మీరు చేసిన సహాయాన్ని చాలా థ్యాంక్స్. మీరు ఎక్కడో చూసినట్టు గుర్తే. అయ్యో వెళదాం పదా, మనం ఎక్కడ చూడలేదు. ఎక్కడో చూశాను. ఏమండి, ఈ మధ్య మీ వస్తువులు ఏమైనా పోయాయా? పోవడమా? ఆ స్కూల్ ఫంక్షన్ లో నా గొలుసుపోయిందండి. ఆ రోజు ఫంక్షన్ లో నా పక్కన కూర్చుంది మీరే. ఇదేనండి, ఇది నాదండి. నాదండి కాదండి. ఏమండి, ఆ రోజు మీరు కూడా నా పక్కన కూర్చున్నారు. నా వాచి పోయింది, మీ వాచి రాదండి. మీరు ఒప్పుకుంటారా? కాదండి. ఏం పెద్ద మనుషులండి మీరు. 5వ తరగతి వరకు అమెరికాలో చదవండి. ఇలాంటి విషయాలు అంటే నాకు చాలా అసలు. నో 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 అని. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే సైకిల్ గుర్తు. నమస్కారం నమస్కారం. ఇది పట్టుకున్నాడమ్మా, వస్తాను. ఎక్కడ పడితే అక్కడే పరువు పోతుంది. నాన్న చూసావా, ఈ పేటలో బావకి ఎంత గౌరవం ఉందో. నమస్కారం నమస్కారం. అయ్యో అయ్యో, కారులో వెళ్లే వాళ్ళు కూడా దిగి బావకి నమస్కారం పెడుతున్నారు నాన్న. ఆశ్చర్యంగా ఉందే, హఠాత్తుగా వీడికి ఎంత గౌరవం, ఇంత పలుకుబడి ఎలా వచ్చిందబ్బా? ఈ లెక్కన వీడిని పేటలో కౌన్సిలర్ గా నిలబెడితే గ్యారంటీగా గెలుస్తాడు. అయితే మరి మా ఇద్దరికి పెళ్లి ఎప్పుడు చేస్తానన్నా? చేస్తా చేస్తా. బావా నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చేస్తున్నా. పర్వాలేదు అల్లుడు, నువ్వు అక్కడే ఉండు, మేమే వస్తున్నాం. ఇప్పుడే కదా తెలిసింది నీ గొప్పతనం. ఇది వరకు నేను తిట్టిన తిట్లని మనసులో పెట్టుకోకే. నమస్తే నమస్తే. ఏమయ్యా, బుద్ధి లేదా మీకు? గుడికి వచ్చి దేవుడికి అడ్డంగా నిలబెట్టారేమిటి? దేవుడు దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళండి. అయితే వీళ్ళందరూ దండాలు పెట్టేది నీకు కాదనమాట, దేవుడికా? ఎంత మోసం, ఎంత మోసం. నిమ్మకాయల టెలిఫోన్తో నువ్వు మోసం చేయట్లా జనాన్ని, ఇది అంతే. ఊరితో నిన్నెల్లి లాభం లేదులే. నీలో మార్పు వచ్చిందని నమ్మొచ్చానే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు మాయల మరాఠీవని తెలిసి నీ కూతురుని చేసుకోవాలనుకుంటున్నానే, నేను దేంతో కొట్టుకోవాలి? నేను కొట్టుకుని పారేసిన చెప్పుతో కొట్టుకో. నువ్వు రా మావా. అబ్బా ఏం పిల్లవే నువ్వు. పిన్ని పిన్ని, చీలాకు నీళ్లు పోసినట్టు నాకు పోయావు. నువ్వేమన్నా చిన్నపిల్లవా స్నానం చేయించడానికి? దీన్ని చేయించడానికే టైం లేదు నాకు. అమ్మగారు ఉండమ్మా. సంకాలు బాంబే నుంచా? హలో లలిత, బాగున్నావా? నేను నెక్స్ట్ మంత్ బాంబే వస్తున్నాను. అవునే, అక్కడ మన లేడీస్ క్లబ్ మీటింగ్ ఉంది. నేను 5 రోజులు ఉంటాను. 5 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. అవును, పాప ఏం చేస్తుంది? బాగుందా? అయ్యో నడుస్తుందా? ఏమిటా గొడవ? తర్వాత నీళ్ళల్లో పడిపోతుందా? పాపను కింద పడేసావా? నీకు స్నానం చేయించలేదని పాపను కింద పడేస్తావా? ఇంకా నయ్యా, దెబ్బలేం తగలేదు. పొగరే నీకు, నువ్వు నా మనవరాల్ని కింద పడేస్తావా? నిన్ను చంపుతాను, వెంకులు తిరగకూడదు. చూస్తాను ఎవడన్నా. నేను కొట్టాను నీ డాడీతో చెప్పావో నీ ప్రాణాలు తీస్తాను. అమ్మా నేనేం చేయలేదు తాతయ్య, నేనేం చేయలేదు తాతయ్య, నేనేం చేయలేదు తాతయ్య.
ఇలా 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 చూడమ్మా శీలు, ఆ. శీలు, ఇది చూడమ్మా దా, 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 దా. ఏయ్. బాగుంది కదా శీలు, ఏ నువ్వా నిద్రపోలేదా? రామ్మా రా. నేను కొట్టాను మీ డాడీతో చెప్పావో నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఆయా ఆయా, ఏంటమ్మా ఇంత రాత్రి వెళ్ళొచ్చావు? నాకు ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంది. ఇక్కడే పడుకుంటాను ప్లీజ్. దమ్మా దా. మన్మథరావు, భీమారావు, ఆగ అయ్యగారు పూజలో ఉన్నారు, లోపలికి ఎవరిని రానివద్దన్నారు. ఏం నన్ను కూడానా? నిన్ను అసలు రానివద్దన్నారు. అయితే నీకు నీ గురువుకి గుండు కొట్టించి గాడిద మీద ఎక్కి చూరేగిస్తాను. ఇవాళే దుర్ముహూర్తం. ఇదిగో మావయ్య లిస్టు. నువ్వు వచ్చేవేరా? మానవ సేవే మాధవ సేవ అన్నారు. నీ సేవ చేసి పుణ్యం చేసుకోవటానికి భక్తులందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇందులో రాశాను. నమస్కారం. రండి బాబు రండి, కూర్చోండి కూర్చోండి. దండాలు స్వామి. ఉరాస్వగేనా దా దా ఉరాలపాగోవురా దా దా ఉభాంగులో వెళ్ళి కనిపించడం లేదే. దా. మంత్రాలు కూడా అయిపోతున్నాయి. హలో హలో, ఎవరమ్మా? ఆహా, గంటిపాటకు ఉన్నాము తెలా. ఏంటమ్మా జాతర బాగా జరిగిందా? ఎవరమ్మా? భక్తుడు మన్మథరావా? ఎవరయ్యా ఇక్కడ భక్తుడు మన్మథరావు? ఉన్నాడమ్మా ఉన్నాడు. ఏంటమ్మా అతనికి వచ్చిన కష్టం? అతని భార్య పక్కింటి అతనితో లేచిపోయిందా? ఏం కూర్చోవరా? నిక్షేపంగా నా పిల్ల నా పక్కన ఉంటే ఎవరితోనూ లేచిపోయిందంటావా? అపచారం అపచారం. అమ్మవారు అబద్ధం చెప్తుందంటావా? నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి లేచిపోకపోతే ఈ పాటికి లేచిపోయి ఉంటుంది. వెళ్ళి చూడు. మళ్ళీ మాట్లాడమంటే మక్కిలు తిరుగుతాయి. ఇదేరా నా పిల్లం. అదే అదే అమ్మవారికి తెల్లవారు జాతర కదా, కళ్ళు పొడారిపోయి తప్పు చెప్పుంటుంది. అదే అదే ఇంకో కేసడు. హలో, ఈసారైనా సరిగ్గా చెప్పమ్మా. ఎవరు భీమారావా? ఎవరో ఇక్కడ భీమారావు? నేనే స్వామి. ఉన్నాడమ్మా. ఇతని బాధలు ఏంటమ్మా? ఇతని కూతురికి పెళ్లి కాకుండానే కడుపు వచ్చిందా? చెప్పుచ్చు కొడతాను. అసలే మూర్ఛ రోగంతో దానికి పెళ్లి కాక నేచొస్తుంటే పెళ్లి కాకుండానే కడుపొచ్చిందని అపోహ వేస్తావా? నిన్ను శాంతి శాంతి. ఏంటో ఈవేళ అమ్మవారు అన్ని తప్పులే చెప్తుంది. ఈ వేళకి మీరు వెళ్ళిపోండి, రేపు రండి. మామ కారం చేడు కరివేపాకమ్మ ఫోన్ చేసినట్టుంది. తీ ఫోను. నేను తీను. లైట్నింగ్ కాలో ఏంటో తీయి. బ్రహ్మదేవుడు ఫోన్ చేసినా నేను ఈవేళ ముట్టుకోను. నేను మాట్లాడతా. హలో, ఎవరు మాట్లాడుతున్నది? సూరిబాబా. అరే నా పేరు మీకెలా తెలుసు స్వామి? తమరెవరు? ఎక్కడో దూరంగా కొండల్లోంచి మాట్లాడుతున్నట్టుంది. నేనేరా, 7 కొండల అవతల ఉన్న 7 కొండల వాడిని. ఓహో, ఇది వెంకటేశ్వర స్వామి కాదు, ఇదేదో రాంగ్ నెంబర్. నన్నే శంకిస్తున్నావురా మూర్ఖ. మా మామతో మాట్లాడతారా? ఆ మోసగాడితో నాకు మాటలేమిటి? ప్రజల మూఢ నమ్మకాలని ఆసరాగా తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి నా నామాల్ని వాళ్ళకి పంగనామాలుగా పెడుతూ సినిమా వాళ్ళ పేర్లని తిప్పి మంత్రాలుగా చదువుతున్నాడు. ఏది ఒక్కసారి ఆ మంత్రాలు చదవమను. మామ చదువు. నేను చదవను. ఉర్రాస్వగేనా తిప్పి చదవరా భట్ట. ఉరాస్వగేన అంటే నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు. ఉరాలపా గోవురా అంటే రావు గోపాలరావు. సుభాన్ బజో శోభన్ బాబు. అమ్మా ఇవన్నీ మంత్రాలని చెప్పి మమ్మల్ని మోసం ఆగండి. ఈ తీయటి మాటలు వాగ్దానాలు నమ్మటం మోసపోవటం మీకేమైనా కొత్త? మామూలే. 5 సంవత్సరాలకు ఒకసారి మోసపోతున్నారు కదా, అది చాలు. ఇక వెళ్ళండి. ఆ దేవుడు చెప్పాడు కాబట్టి నేను వదిలేసిపోతున్నా. ఆగండి, మళ్ళీ మోసపోతారేమయ్యా? కలియుగంలో దేవుడు ఎక్కడన్నా మాట్లాడతాడా? మాట్లాడింది ఈ 7 కొండల. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత కుట్ర, ఎంత పని చేశారు మీ ఇద్దరు కలిసి. ఏం లేదు మావా, నన్ను మించిన వాడివి కావో అల్లుడు అన్నావు కదా, ఆ పని చేయలేక నిన్నే నా లెవెల్కి దించేశా. అమ్మో